ఇంగ్లాండ్ వెటరన్ స్టార్ జో రూట్ ఓ రికార్డుకు సంబంధించి టీమిండియా దిగ్గజ బ్యాటర్ చేజింగ్ రారాజు విరాట్ కోహ్లీని అధిగమించాడు. భారత్తో జరిగిన రెండో వన్డేలో అజేయంగా 99 పరుగులు చేసి తన జట్టుకు 4 వికెట్ల విజయాన్ని అందించిన అతడు విజయవంతమైన వన్డే లక్ష్య ఛేదనలో 2000కు పైగా పరుగులు చేసి అత్యధిక సగటు కలిగిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీని వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అగ్ర స్థానంలో ఉన్నాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. విజయవంతమైన వన్డే చేజింగ్ లో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్లు కనీసం 2000 పరుగులు ఎంఎస్ ధోని 75 ఇన్నింగ్స్ 2876 పరుగులు సగటు 102.71. జో రూట్ 44 ఇన్నింగ్స్ 2473 పరుగులు సగటు 91.59. విరాట్ కోహ్లీ 105 ఇన్నింగ్స్లో 6235 పరుగులు సగటు 89.07. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కోహ్లీ 65, శ్రేయాస్ అయ్యర్ 66 పరుగులతో రాణించడంతో 233 పరుగులు చేసింది. అనంతరం 234 పరుగు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయిన రూట్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ హ్యారీ బ్రూక్, శామ్ కరన్, జోష్ బట్లర్, విల్ జాక్స్ తో కలిసి భాగస్వామ్యాలను నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 45వ ఓవర్ తొలి బంతికే గాస్ అట్కిన్సన్ విజయం సాధించే బౌండరీ కొట్టడంతో రూట్ మరో బంతి ఆడే అవకాశం రాలేదు. దీంతో అతను 99 పరుగుల వద్ద అజేయంగా నిలిచిపోయాడు. వన్డే చరిత్రలో 99 నాట్అవుట్ తో అజేయంగా నిలిచిన తొలి ఇంగ్లాండ్ బ్యాటర్ గా రూట్ ప్రత్యేక రికార్డ్ నెలకొల్పాడు. అలాగే భారత్ పై 1000 వన్డే పరుగులు పూర్తి చేసిన మూడో ఇంగ్లాండ్ బ్యాటర్ గా నిలిచాడు. సెంచరీ చేజారినప్పటికీ తనకు ఎలాంటి నిరాశ లేదని జో రూట్ తెలిపాడు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు విజయం ముఖ్యమని, అందుకే గాస్ అట్కిన్సన్ కు స్వేచ్ఛగా షాట్లు ఆడమని తానే ప్రోత్సహించినట్లు వెల్లడించాడు. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేయగా నిర్ణయాత్మక మూడో వన్డే జూలై 19న లార్డ్స్ లో జరగనుంది.